హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సంక్రాంతి స్పెషల్ అరిసెలండి. క్రిస్పీ క్రిస్పీ అరిసెలండి. చాలా మెత్తగా స్పాంజ్ లాగా చాలా బాగా కుదిరాయండి. సూపర్ టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. ఇప్పుడు మీకు ఈ క్రిస్పీ క్రిస్పీ అరిసెలు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. 1 కేజీ బియ్యాన్ని అయితే నేను నానపెడుతున్నాను ఫ్రెండ్స్. కంట్రోల్ బియ్యం అయితే 1 రోజు, సన్న బియ్యం అయితే 2 రోజులు నానపెట్టాలి. వాటర్లో పోసి బియ్యాన్ని నానపెట్టాలండి. కడిగి నానపెట్టి పెట్టుకోవాలి. ఇలా నానపెట్టి పెట్టుకున్న బియ్యాన్ని 1 రోజు తర్వాత వాటర్ వంపేసి బియ్యాన్ని ఒక క్లాత్ వేసేసి ఆరనివ్వాలండి. ఒక 1 అవర్ ఆరనివ్వాలి. మేమైతే ఇలా క్లాత్ వేసేసి బియ్యాన్ని అయితే ఆరబెడుతున్నాం ఫ్రెండ్స్. బియ్యము మంచిగా వాటర్ లేకుండా ఆరిపోవాలండి. మంచిగా ఆరిపోయాయి ఫ్రెండ్స్ బియ్యం అయితే. ఇప్పుడు బియ్యాన్ని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసి మెత్తని పిండి వచ్చేటట్టు మిక్సీ పట్టాలండి. గ్రైండర్లో వేసుకునే వాళ్ళు గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు, మిక్సీలో వేసుకునే వాళ్ళు మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. మెత్తగా పట్టుకోవాలి. మెత్తగా పిండి ఉంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అరిసెలు. మెత్తగా రాకపోతే జల్లించుకోవాలండి మెత్తగా. ఇలా మెత్తగా పట్టిన పిండిని ఒక బౌల్లో వేసేయాలి మొత్తము. ఇలా మొత్తము బౌల్లో వేసిన పిండిని ఇట్లా చేయితో మెత్తగా స్మూత్గా ఉంటాయండి. ఇలా చేయితో ఇలా ఒత్తి పెట్టాలండి. ఇలా చేయితో మెత్తగా ఒత్తి పక్కన పెట్టుకోవాలండి. ఒక కేజీ బియ్యానికైతే మనము బెల్లము 3/4 కేజీ తీసుకోవాలండి. 1 కేజీ బియ్యానికి. అదే 2 కేజీలు అయితే 1.5 కేజీ బెల్లం తీసుకోవచ్చండి. నేనైతే కేజీ బియ్యం తీసుకున్నాను కదా, 3/4 కేజీ బెల్లాన్ని అయితే తీసుకుంటున్నానండి. మనం బెల్లాన్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. బెల్లం అంతా నేను ఇలా తురుముతున్నానండి. 3/4 కేజీ బెల్లం అయితే కేజీ బియ్యానికి అయితే సరిపోతుంది. ఇలా తురిమిన బెల్లాన్ని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బౌల్ పెట్టుకొని ఈ తురిమిన బెల్లాన్ని అయితే ఆ బౌల్లో వేసేసాను మొత్తము. మనకు సరిపోయేంత వాటర్ని అయితే యాడ్ చేశాను. ఇప్పుడు బెల్లం అంతా వాటర్లో కరిగిపోవాలండి. బెల్లం పాకం అయితే రెడీ అయిపోతుందండి. ఒక వాటర్లో వేసి బెల్లం పాకాన్ని, ఆ పాకము గట్టిగా ముద్దలాగా అయితే పాకం అయిపోయినట్టేనండి, రెడీ అయిపోయినట్టే. ఈ బెల్లం పాకంలోనైతే మనము రెడీ చేసుకున్న పిండిని వేసేయాలండి మొత్తము. కొద్దిగా మొత్తం కలపాలి.
ఉండలు లేకుండా మెత్తగా కలపాలండి. ఇందులో ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి నేను. ఇలాచీ పౌడర్ అయితే వేసాను. గుప్పెడు నువ్వులు కూడా వేస్తున్నానండి. ఇందులో కాస్త నెయ్యి యాడ్ చేసి పెట్టుకోవాలి. నెయ్యి అయితే యాడ్ చేసేసాను. ఇలా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన మూకుడు పెట్టానండి. ఆయిల్ పోస్తున్నాను. మనం పక్కకు పెట్టుకున్న పిండిని ఆయిల్ కవర్ ఉంది కదండి, అందులోనే ఆయిల్ కవర్ మీద మనం పక్కకు చేసి పెట్టుకున్న ముద్దనైతే ఇట్లా ప్రెస్ చేసేసి అందులో ఆయిల్లో వేసేసానండి. చూడండి ఫ్రెండ్స్, అరిసెలు ఎలా అయిపోతున్నాయో. క్రిస్పీ క్రిస్పీ అరిసెలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. చాలా ఈజీ మెథడ్ ఫ్రెండ్స్. మీరు కూడా రెడీ చేసుకోండి సంక్రాంతికి. మాకైతే చాలా ఇష్టం అండి అరిసెలు అంటే. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. క్రిస్పీ క్రిస్పీ అరిసెలు రెడీ. చాలా బాగా వస్తున్నాయండి అరిసెలు అయితే. ఇలా ఆయిల్ లేకుండా ఇలా చేసుకోవాలండి. ఆయిల్ లేకుండా ఇలా ప్రెస్ చేస్తే ఆయిల్ అంతా జారిపోతుంది. సూపర్గా ఉన్నాయండి అరిసెలు అయితే. మీకు కూడా నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. క్రిస్పీ క్రిస్పీ అరిసెలు రెడీ. Bye bye. Thanks for watching.